ఊటూరు సొసైటీ గోదాం నిరుపయోగంగా ఉందని ఓ పత్రికలో వచ్చిన వార్త అవాస్తవమని సొసైటీ చైర్మన్ ముద్దసని ప్రదీప్ రెడ్డి ఖండించారు. మంగళవారం కర్నూలు జిల్లా మానకొండ మండలం ఊటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ప్రదీప్ రెడ్డి మాట్లాడారు. ఊటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన 2000 మెట్రిక్ టన్నుల గోదాం ఉపయోగంలోనే ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్లో బీపీటీ జయశ్రీరామ్ వడ్లను కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచి మిల్లింగ్ చేసి బియ్యం అమ్మకాలు చేస్తున్నామని, ఈసారి కూడా ఖరీఫ్లో 2000 క్వింటాల బీపీటీ 170 క్వింటాల జయశ్రీరామ్ వడ్లను కొనుగోలు చేసి గోదాంలో నిల్వ చేసి మిల్లింగ్ చేసి బియ్యం అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికి గోదాంలో 750 క్వింటాల ధాన్యం నిల్వ ఉందని, నిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడం సరైనది కాదన్నారు. సొసైటీపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఖండించారు. రైతులు ఆందోళన చెందవద్దని చైర్మన్ తెలిపారు. ఏంటంటే రైస్ మిల్లు గోదాంలా నిరుపయోగం ఉన్నదని ఒకటి వేసాడు. అది నిరుపయోగంగా లేదు. మొన్న అంతకుముందు ఖరీఫ్ 2022-23లా రైస్ కొన్నాం, బీపీటీ కొన్నాం, జయశ్రీరామ్ కొన్నాం, స్టాక్ వేసినాం. అన్ని నుంచి రైస్ మిల్లు పోయి ప్రాసెసింగ్ అయిపోయేది, అన్ని రైస్ పట్టించడం అయిపోయింది. మొన్న ఖరీఫ్లో కూడా మేము 2000 క్వింటాల వరకు 2300 క్వింటాల వరకు బీపీటీ 2000 క్వింటాలు కొన్నాం, 170 క్వింటాలు జయశ్రీరామ్ కొని స్టాక్ వేసినాం. స్టార్టింగ్లో సీజన్లో కంటిన్యూస్గా పట్టించుకుంటే ఇప్పటివరకు 700 క్వింటాలు రైస్ బియ్యం వడ్లాడ గోదాంలో ఉన్నాయి. దాన్ని నిరుపయోగంగా లేదు. ఇంకోటి ఏంటంటే మాకు రైస్ మిల్ ఉన్నది కాబట్టి అంత పెద్ద గోదాం కట్టినాము. మాకు ఫ్యూచర్లో ఐకేపీకి కానీ ఇవన్నీ కొనాలి అనే ఆలోచన ఉన్నది కాబట్టి గోదాం కొనుక్కొని దాన్ని గోదాం కొట్టినాము. అది నిరుపయోగంగా లేదు. ఇంకోటి మందుబాబులు అని అంటే ఆడ రోడ్డు మీద పెట్టాలి, ఎవరో తాగినా మాకు సంబంధం లేదు. అది ఆడ ఎవరో వచ్చి కూర్చొని తాగిన దానికి అది కూడా మా మీద అభియోగం వేసారు. అది తప్పు, అది ఖండిస్తున్నాము. ఇవన్నీ రోజు ఈ అనవసరమైన రాతలు రాసి సొసైటీని బదనాం చేయొద్దని కోరుకుంటున్నాం.